హైదరాబాదులో 10వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మోదీ జనానికి నీతులు చెప్పాడు. ఆ నీతుల సారాంశం ఏంటంటే, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కడుపు మార్చుకోండి అన్నాడు. 16 గంటల తర్వాత రాజస్థాన్లో ల్యాండ్ అయ్యాడు. దుమ్ము రేపే ర్యాలీ తీశాడు. అంతేకాదు, పొద్దున పేపర్ల నిండాకు యాడ్లను కుమ్మరించాడు. నీతులన్నీ జనానికి మాత్రమేనా, మీరు పాటించరా అంటే, ఓరి పిచ్చివాడా, మేము సనాతన ధర్మాత్ములం, మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అంటారు. 2013లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఒక మాట అన్నారు. ఇండియన్స్ ఒక్క సంవత్సరం బంగారం కొనకుండా ఉంటే, పర్టికులర్గా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉంటే సిఏడి క్యాడ్ డ్రామాటిక్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పాడు. సిఏడి అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇండియా ఏడాదికి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ఇప్పుడున్న ధర ప్రకారం $70 బిలియన్ దాకా ఫారెక్స్ నిల్వల్ని ఖర్చు పెట్టాల్సి వస్తోంది. నిజానికి బంగారం అనేది ఒక అసెట్ విలువ పెరుగుతుంది, లయబిలిటీ విలువ తగ్గుతుంది. కొత్త కారు కొన్నామనుకోండి, సంవత్సరం తర్వాత దాని విలువ కొంత పడిపోతుంది. 10 ఏళ్లలో దాని మార్కెట్ వాల్యూ బాగా పడిపోతుంది, అసెట్ వాల్యూ మాత్రం పెరుగుతుంది. అందుకే ప్రతి ఫ్యామిలీ లయబిలిటీస్ను కాకుండా ముందుగా అసెట్స్ను పెంచుకునే మార్గం ఆలోచించాలి. మన దేశంలో జనం ఎలాగోలాగా కనీసం 10 గ్రాముల బంగారమైనా కొనుక్కోవాలనుకుంటారు. కష్టకాలంలో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు అనే ధీమా ఉంటుంది. అలాగే ధర కూడా పెరుగుతుంది. అయితే బంగారం మీద ఒక్కోసారి చాలా కాలం పాటు చెప్పుకోదగ్గ రాబడి ఉండదు. గత 2 సంవత్సరాలుగా మాత్రం భారీగా పెరిగింది. లాంగ్ టర్మ్లో చూస్తే బంగారం ధర ఇన్ఫ్లేషన్కు అడ్జస్ట్ అవుతుంది. సపోజ్ ధరల పెరుగుదల సంవత్సరానికి 10% ఉంటే, ప్రస్తుతం ₹100 వచ్చే వస్తువు 10 ఏళ్లలో ₹260 అవుతుంది. ఉదాహరణకు, ఒక హోటల్లో మసాలా దోశ ఇప్పుడు ₹100 అనుకుందాం. అది 10 ఏళ్ల తర్వాత ₹260 చేరే అవకాశం ఉంటుంది. బంగారం ఇంచుమించు ఇలాగే పెరుగుతుంది. యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా టఫ్ కండిషన్స్ ఎదుర్కోవడంతో ఇన్వెస్టర్లు బంగారం కోసం ఎగబడ్డారు. గోల్డ్ ధర ముందు కూడా ఇదే రీతిన పెరుగుతుందని చెప్పలేం. అయితే ప్రతి కుటుంబం కూడా తనకున్న అసెట్స్లో ఒక 10% బంగారంలో ఉండేలా చూసుకోవాలని ఫైనాన్షియల్ అనలిస్టులు చెప్తుంటారు. మన దేశానికి ఉన్న చిక్కు సమస్య ఏంటంటే, మనం వాడే బంగారాన్ని దాదాపుగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ జీరో. మనకు ఎక్కువగా బంగారం స్విట్జర్లాండ్ నుండి, దుబాయ్ నుండి, సౌత్ ఆఫ్రికా నుండి దిగుమతి అవుతూ ఉంటుంది. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోవడం వల్ల మనం బంగారం దిగుమతుల కోసం భారీగా డాలర్లను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ ఒక్క బంగారం వల్లే దేశంలో పరిస్థితి గాడి తప్పింది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టలేదు. మనది ట్రాపికల్ కంట్రీ, అంటే ఎండ బాగా పడే దేశం. ఇందువల్ల సోలార్ ఎనర్జీని బాగా ఉత్పత్తి చేసుకునే అంశం మీద దృష్టి పెట్టాల్సింది. ఆశించిన స్థాయిలో సౌర విద్యుత్తు పెరగలేదు. పైగా నీళ్లు ఎక్కువగా ఖర్చు అయ్యే ఇథనాల్ మీద దృష్టి పెడుతున్నారు. గడ్కరీ కుటుంబానికి ఇందుకు సంబంధించిన కంపెనీ ఉండటం వల్ల ఇథనాల్ ప్రొడక్షన్ మీద కాన్సంట్రేషన్ పెంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మన దేశంలో విపరీతమైన జనాభా ఉంది. ఇక్కడ నీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇలాంటప్పుడు ఇథనాల్ కోసం భారీగా నీటిని ఖర్చు చేయడం మంచిది కాదని ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్టులు సూచిస్తున్నారు. ఆయిల్, గోల్డ్, సిల్వర్తో పాటు మన దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వాటిలో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు చైనా నుండి వస్తున్నాయి. చైనాతో మనకు ట్రేడ్ డెఫిసిట్ $100 బిలియన్ ఉంది. చైనాలో మతపిచ్చి చాలా తక్కువ. అక్కడ ప్రపంచ మార్కెట్ను ఎలా కొల్లగొట్టాలి, టెక్నాలజీలో అమెరికాను ఎలా బీట్ చేయాలి లాంటి అంశాల మీద చర్చ నడుస్తూ ఉంటుంది. మన దేశంలో నిద్ర లేచిన దగ్గర నుండి ఏం పూజలు చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ మంత్రాలు వినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి పాటలను తెలుగులో కాకుండా సంస్కృతంలో వినాలని తెలుగు వాళ్ళు కోరుకుంటారు. సొంత భాష మీద మమకారం ఉండదు, కానీ పరాయి భాషను మాత్రం దైవంతో సమానంగా చూస్తారు. అలాగే సోషల్ మీడియాలకు వచ్చి ధర్మం కోసం ఎలా ఫైట్ చేయాలి అనే అంశం మీద బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. మతపిచ్చి ఎంత ఎక్కువగా ఉంటే బీజేపీకి అంతగా మేలు జరుగుతుంది. అందుకే రోజు ఎగదోస్తూ ఉంటుంది. గత 12 ఏళ్లుగా మసిపూసి మారేడుకాయ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో పరిస్థితులు తేడా వచ్చి రూపాయి విలువ విపరీతంగా పడిపోతూ వస్తోంది. ఏడాది కిందట 85 దగ్గరున్న రూపాయి ఇప్పుడు 95 దాటింది. పతనంలో రోజు రోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక కడుపు మార్చుకోండి అని జనానికి మోదీ ఉపదేశం ఇచ్చి వెళ్ళాడు. 2013లో చిదంబరం గోల్డ్ను ఏడాది పాటు కొనకపోతే మిరాకిల్ జరుగుతుందని చెప్తే, ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ యూపీఏ గవర్నమెంట్ మీద తీవ్రంగా అటాక్ చేశాడు.
ఈ రోజున అవే మాటలు అంతకంటే ఎక్కువగానే మాట్లాడిన మోదీని విమర్శించడం తప్పు అని సనాతనవాదులు కామెంట్లు రాసుకొస్తున్నారు. అంతేకాదు బీజేపీ ఐటీ సెల్ ఇలాంటి సమర్థనలో భారీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. హిందూ పేపర్ను ఫోర్జరీ చేసి ఇందిరాగాంధీ 1967లో బంగారం కొనవద్దని చెప్పిందంటూ ఒక ఫేక్ ఇమేజ్ను తిప్పడం మొదలుపెట్టారు. దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. మధ్యాహ్నానికి హిందూ పేపర్ రియాక్ట్ అయింది. అది ఫేక్ ఇమేజ్ అని ట్వీట్ చేసింది. అంతే, దెబ్బకు బీజేపీ హ్యాండిల్స్ కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయాయి. 1967 నాటి పేపర్ను ఎవరు మాత్రం క్రాస్ చెక్ చేయగలరు? అప్పటి ఆర్కైవ్స్ను సంపాదించి అది నిజమా కాదా అని చెప్పగలిగే పరిస్థితి ఉండదు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాన్ని వెరిఫై చేయడం సాధ్యం కాదు. హిందూ పేపర్ ముందుకొచ్చి అది ఫేక్ అని చెప్పడం వల్ల కషాయం చేస్తున్న తప్పుడు ప్రచారం జనానికి తెలిసి వచ్చింది. దేశభక్తి, దైవభక్తి పేరుతో కషాయం పార్టీ వాళ్ళు సర్క్యులేట్ చేసేవి చాలా వరకు అసత్యాలు, అర్ధసత్యాలే అయి ఉంటాయని గతంలో చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం మరీ కష్టం కాదు. ఈ హిందూ పేపర్లాగా పాతకాలం ఎడిషన్లను వెరిఫై చేయడం కష్టం కావచ్చు, కానీ హిస్టారికల్ ఫ్యాక్టుల విషయంలో ఏఐ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఏదైనా షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, నిజమై ఉంటుందా కాదా అని. డౌట్ వస్తే వెంటనే నెట్లో సెర్చ్ చేయడం, ఏఐని అడగడం చేయండి. ఇంతకాలం మోసపోయింది చాలు, ఇక మీదట మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడో 200 ఏళ్ల కిందట, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అనే ఒక స్కాలర్ ద్రవిడ భాషలు వేరు, ఆర్యన్ భాషలు వేరు అని చెప్పాడు. 1856లో రాబర్ట్ కాల్డ్వెల్ ఇంకా లోతుకు వెళ్ళి పరిశోధన చేసి ఫ్రాన్సిస్ చెప్పిన విషయాన్ని ధృవీకరించాడు. అయినా ఇప్పటికీ కూడా తెలుగు సంస్కృతం నుండి వచ్చిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. తెలుగు వాళ్ళు దీన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. మీ కళ్ళెదురుగా ఉన్న నిజాల్ని నమ్మడానికి మనసు రాదు, కానీ కట్టుకథల్ని మాత్రం ఫార్వర్డ్ చేస్తారు. ఇక మీదట ఆర్య సనాతనులు చెప్పే కథల్ని ఫార్వర్డ్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి.